హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రికర్షన్ అంటే ఏందో తెలుసుకుందాం. ఒక రికర్షన్ అనేది ఎలా యూజ్ అవుతుంది, రికర్షన్ అంటే ఏందో చూద్దాం. అందరు రికర్షన్ చేయి, రికర్షన్ యూజ్ చేసి ప్రోగ్రామ్ రాయి, రికర్షన్ యూజ్ చేయి అంటారు. ఇక్కడ మనం రికర్షన్ అంటే ఏంటో చూద్దాం. రికర్షన్ అంటే ఒక ఫంక్షన్ దాన్ని మళ్ళీ కాల్ చేసుకోవడాన్ని రికర్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, రియల్ లైఫ్లోకి వస్తే జగదీష్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి అశోక్ అనే వ్యక్తిని పిలిచి ఏం చెప్పాడు? అశోక్ జగదీష్కి హాయ్ చెప్పు అని చెప్పాడు. ఏం జరిగింది ఇక్కడ? జగదీష్ వెళ్ళి అశోక్ చెప్తే అశోక్ మళ్ళీ జగదీష్కి హాయ్ చెప్పాడు. లూప్ వచ్చింది కదా, దీన్నే రికర్షన్ అంటాం. ఫంక్షన్ తనని తాను మళ్ళీ కాల్ చేసుకోవడం, కాల్ చేయించుకోవడం. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ ఇన్ రేంజ్ 1,6 ప్రింట్ కనబడుతుందా బోర్డు? ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఏమవుతుంది? అవుట్పుట్ 1 2 3 4 5 6 ఎందుకు ప్రింట్ కాదు? 1 to 5 రేంజ్ ఉంది కాబట్టి 6 ప్రింట్ కాదు. 1 to 6 అంటే 1 నుంచి 5 వరకే ప్రింట్ అయింది, 6th ప్రింట్ కాదు. అర్థమవుతుందా? ఇక్కడ రికర్షన్ ఎలా యూజ్ అయిందో చూద్దాం. ఆ 6 ఎందుకు ప్రింట్ కాలేదని నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను క్లియర్గా. ఓకేనా? ఇక్కడ రికర్షన్ ఎలా వర్క్ అయిందో చూద్దాం. ఇక్కడ ఐ అనేది చూస్తే ఏం చేసింది? రేంజ్కి చెప్పింది 1 నుంచి 6 లోపల ఉన్న వాటిని ప్రింట్ చేయని. రేంజ్ ఏం చేసింది? మళ్ళీ ఐ దగ్గరికి పోయి ఐలో ఉన్న వాటిని 5ని ప్రింట్ చేసింది. ఏం జరిగింది ఇక్కడ? ఇది తీసుకుపోయి మళ్ళీ ఇక్కడ అడిగితే ఇది తీసుకుపోయి మళ్ళీ దాన్నే కాల్ చేసింది. అప్పుడేమైంది? అవుట్పుట్ 1 నుంచి 5 వరకు ప్రింట్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్?